ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. కానీ మనందరికీ సిగ్గు శరం అనేది లేకుండా పోయింది. ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయింది. అదేమిటండి అంత సీరియస్ అవుతారు? ఫైర్లో ఉన్నారు కిరణ్ శర్మ అనుకోకండి. అంటే నాకు ఒక సోదరి పాపం జాతకం చూడమని చెప్తూ ఆకస్మిక ధనలాభం ఉంటుందని అడిగారు. సరే ఆకస్మిక ధనలాభం అంటే బట్ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లాటరీలో జూదము ఉంటుంది అనుకున్నాం. కానీ దానికి మించినటువంటి స్థాయికి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే పేరు చెప్పొద్దు కాబట్టి చెప్పట్లేదు నేను. మీరు ఒక బ్లఫ్ మాస్టర్ సినిమా చూసి ఉంటారు. సత్యదేవ్ హీరోగా ఉన్నటువంటిది. అఖండమైనటువంటి యంత్రతంత్రాలతో మిళితమైనటువంటి ఈ యొక్క సామ్రాజ్య చతుర్విధ దత్స్యగుణంతో మంత్రశక్తి కూడినటువంటి యంత్రము ఇది శిఖరమై వికరమై దానికి డైలాగ్కి అర్థం లేదు, అర్థం లేకుండా శిఖరమై విఖరమై అత్యున్నత స్థానాన్ని పొందుకుంటని చెప్పగానే అందరూ అబ్బాయి ఎంత బాగా చెప్పాను. వాడితో పాటు విలన్ గాడు అబ్బాయి ఏం మాట్లాడినరా వీడు, అబ్బా 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 100 కోట్ల ఇది మీ దగ్గర ఉంటే మీరు చక్రవర్తి అవ్వడం ఖాయం అనేటువంటి బ్లఫ్ మాస్టర్లో మీరు చూసినటువంటి సన్నివేశాలు గుర్తున్నాయా? ఒకటేంటంటే ఒక పురాతన వస్తువులకి మంత్రము ద్వారా చేసినటువంటి ఒక విగ్రహానికి కానీ శక్తి ఉండడం ఖాయం. అది అక్కడ ప్రతిష్ఠించినటువంటి సమయంలో ఆ ప్రతిష్ఠించిన స్థానంలో ఉన్నంత వరకే ఆ విగ్రహానికి ఆ వస్తువుకి ఆ ప్రాంతం వరకే విలువ. అక్కడి నుంచి మనం ఆ యొక్క శక్తిని తీసుకోవాలి తప్ప ఆ యొక్క ఉనికిని పూర్తిగా తీసుకునే ప్రయత్నం చేయకూడదు. అది మనకు బయటకు వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. ఇప్పుడు కరెంటు కేంద్రంలో ఉత్పత్తి అవుతుంది. ఎక్కడ మనకి జల విద్యుత్ కేంద్రంలో అక్కడ అది బాగా విద్యుత్ తయారవుతుంది. కానీ దాంట్లో మేము బల్బు పెట్టలేము, మొత్తం విద్యుత్తే కదా అని బల్బు పెట్టలేము. కానీ అక్కడి నుంచి శక్తి తీసుకొని 420 kV వాట్స్ నుంచి మన ఇంట్లోకి 60 వాట్స్ 30 వాట్స్ 150 వాట్స్గా మనం దాన్ని శక్తిని రెడ్యూస్ చేసుకుంటూ తక్కువ దాంట్లో మనం ఎక్కువ వెలుగుని పొందుకునే ప్రయత్నం. ఫ్యాను, ఏసీలు, ఇతరత్ర బల్బులు లాంటివి. అంతేపా డైరెక్ట్గా జల విద్యుత్ కేంద్రంలోకి వెళ్ళి బల్బులు పెట్టి ఏసీలు పెడితే పనిచేయవు, పెట్టినా పేలిపోతాయి. కాబట్టి అందుకే ఇంగిత జ్ఞానం మనకు ఉండాలి. అందుకే సిగ్గు శరం మనకు ఉండాలి. ఆశ ఉండవచ్చు, మనిషికి బతకాలన్న ఆశ ఉండాలి, అత్యాశ ఉండకూడదు. ఈ విషయాన్ని గమనించుకోండి. ఫస్ట్ మీరు లేనిపోని అత్యాశల కోసం వెళ్ళి లేనిపోని వాటి గురించి మనము అప్పులు చేసి దరిద్రపు వ్యక్తులకి డబ్బులు అప్పుగా ఇవ్వకండి. ఎందుకు ఇంతకేం చెప్తున్నావయ్యా నువ్వు అని అడగకండి. రైస్ పుల్లింగ్ అనేటువంటి పేరు మీద ఈ మధ్య వ్యాపారం బాగా జరుగుతోంది. నేను నిధులు నిక్షేపాలు బయటకు తీస్తా అని చెప్పేసి వాళ్ళు బయటకు వస్తున్నారు. ఈ మాంత్రిక శక్తులు మేము డైరెక్ట్ చేసాం, 100 కిలోల బాక్స్ బయటకు వెళ్ళింది. ఆ బాక్స్ ఓపెన్ చేయడానికి దానికి సర్పబంధం ఉంది, దాన్ని తీయడానికి కనీసం ఒక 15 లక్షలు కావాలి. అటుకొచ్చి చూస్తున్నాం మేము. దాంట్లో కనీసం నాకు తెలిసి ఒక 1000 కిలోల బంగారం ఉంటుంది. అందులో 15 లక్షలు ఇచ్చిన వాళ్ళకి 15% 20% గ్యారంటీ, నథింగ్ బట్ 150 crores అని చెప్పేటువంటి మాయగాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి మాయగాళ్ళ చేతుల్లో పడకండి. ఈ రైస్ పుల్లింగు, నిధులు నిక్షేపాలు తీయడం అనేది మన సాధ్యం లేవా అనకండి, ఉన్నాయి. కానీ అది మనకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కానీ ఇటువంటి వాటి మీద అనవసరంగా డబ్బులు పెట్టి మీరు గందరగోళం ఇవ్వకండి. సర్పయంత్రం ఉంది, ఆ యంత్రం ఉంది. మన కేరళ దొరకలేదా? బ్రహ్మాండ చుట్టూ ఉన్నాయి. ఒరే ఒక మహారాజులలో ఉన్నటువంటి మహారాజా ఖిల్లాలో అక్కడక్కడ వాళ్ళు రాజులు అనే వాళ్ళు అనేక విధాలుగా దాచిపెడతారు. కాబట్టి వాళ్ళ 100 కాయిన్స్ 200 కాయిన్స్ ఎక్కడో దాచిపెట్టి మర్చిపోయి పాతాళంలోకి వెళ్తే దాన్ని కనుక్కునే అవకాశం ఉంటుంది. అది ఎవరికొకటి దొరుకుతుంది. అంతే ప్రతి ఒక్కళ్ళకి ఇటువంటి గుప్తరీతులు దొరకడం, బంగారు పెట్టెలు తీయడం, రైస్ పుల్లింగ్, ఆర్పి ఉంది, ఒక కొత్త అది ఆర్పి ఉంది, దానికి తీయడం, ఇవంతా కూడా ఒక దరిద్రపు మరి వ్యసనం తయారైపోయి దాని మీదనే బతుకుతున్న కొన్ని కుటుంబాలు ఉన్నాయి. కేవలం దాని మీదనే. నా పొలంలో నా యొక్క దాంట్లో ఉన్నాయి. మాకు కూడా తెలుస్తుంది. ఆ యొక్క స్థలానికి వెళ్ళినప్పుడు వాసన ద్వారా, ఆ యొక్క కొంత వైబ్రేషన్ ద్వారా తెలుస్తుంది. అంత మాత్రం 100 కిలోల బంగారం ఉన్నట్టు కాదు. ఎలా తెలుస్తుంది మీకు అనేటువంటి వ్యక్తులు ఉంటారు. ఇప్పుడు ఎలా తెలుస్తుంటే ఆ వాసన పసిగట్టగలుగుతాం. ఇక్కడ ఉంది, ఇక్కడ జలం ఉంది, ఇక్కడ ఏదైనా అదృష్టం ఉంది, యోగం ఉంది. అది రాగి బిందె కావచ్చు, లేదా మట్టి కుండ కావచ్చు, ఇంకేదైనా గుప్తది కావచ్చు, బంగారం కావచ్చు, వజ్రవేడులు కావచ్చు, మేబీ కావచ్చు. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుస్తుంది. కానీ ప్రతి చోట ఉంటాయన్న రూల్ ఏం లేదు. ప్రతి చోట ఉంటాయన్న రూల్ ఏం లేదు. దాని మీద ఆధారపడి తీస్తే మనకి నిధులు దొరుకుతాయి, 100 కోట్లు వస్తాయి. మినిమంలో మీరు చెప్పాడన్న ఒక తుర్కాయన వచ్చాడు, ఒక క్రిస్టియన్ వచ్చాడు, ఒక బాపనోడు వచ్చాడు. వీళ్ళందరూ వచ్చేసి దాన్ని చూసి చెప్పారు ఇక్కడ ఉంది పక్కా అని చెప్పారు. తీయడం కష్టం, తీయడానికి 15 లక్షలు ఖర్చు అవుతుంది. తీసిన తర్వాత సంగం పంచుకోవచ్చుగా. ఇంకొకటి అలా లంక పిందెలు కానీ
భూమిలోంచి ఏమైనా దొరికితే అది కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళిపోతాయి. ఆ విషయాన్ని గమనించుకోండి. అవి కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళిపోతాయి. ఎట్టి పరిస్థితుల్లో మీ చేతికి రాదు. కేవలం పొలంలో, సొంత వ్యక్తి పొలంలో దొరికిన దాంట్లో కొంత డబ్బు ఇస్తారు ప్రభుత్వం వాళ్ళు, అంతే తప్ప లోపల నిధి నిక్షేపాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి చెందినవి అవుతాయి, మీవి కావు. రైస్ పుల్లింగ్ అని చెప్పేసి కిరీటం పెడితే బియ్యం గింజలని లాక్కున్నాయని, దాని శక్తివంతమైనదని, ఈ రాగి చెంబు చాలా విశేషమైందని, కాకతీయ ప్రతాపరుద్రుడు వాడినటువంటి ముట్టి కడుక్కునే చెంబు అని, అవన్నీ తీసుకొచ్చి మన ముందర పెట్టి దానికి మహత్తు ఉందని, ఫలాని కోటలో ఇది పూజారి చేసినటువంటిది, అల్లూరు సీతారామరాజు పూజ చేసినటువంటి శక్తి అని, లేదంటే మనకి ఇంకా మహర్షులు ఏకంగా పరాశర మహర్షి అయినటువంటి ఈ యొక్క కొమ్ము చెంబు ఇది చాలా విశేషమైంది, ఇందులో బంగారం ఉంటుంది, ఈ యొక్క చెంబుకి బాగా విలువ ఉంటుంది, దీని ధర బయట ప్రపంచంలో 150 కోట్లు, జస్ట్ మీకు 2 కోట్లకే ఇచ్చేస్తానని చెప్పేటువంటి మాటలు నమ్మి బియ్యం గింజలు దానికి అతుక్కుంటారని చెప్పేసి, ఎవడరా చెప్పింది మీకు ఇవన్నీ ఉంటాయని? కష్టపడండి రా, కష్టపడితే మీకు డబ్బు వస్తుంది. ఆ 10 లక్షల రూపాయలని పెట్టుబడి పెట్టి జాగ్రత్తగా కాపాడుకుంటూ జాగ్రత్తగా పెట్టుబడి పెడితే 10 నెలలకు 12 లక్షలు అవుతాయి. మళ్ళీ అవి ఖర్చు పెడితే ఒక 10 నెలలకి 20 లక్షలు అవుతాయి. అలా 5-6 నెలల తర్వాత ఇది 1 కోటి రూపాయలు అవుతుంది. 1 కోటి రూపాయలతో బిజినెస్ చేయవచ్చును. బిజినెస్ చేస్తే మంచి లాభాలు వస్తాయి. కనీసం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో పెట్టినా సరే వడ్డీ వస్తుంది నెలకి. ఇలా ఆలోచించండి నాయన. రైస్ పుల్లింగ్ అని అదని ఇదని బుద్ధి లేకుండా, తల్లిదండ్రులు చెప్తున్నా వినకుండా, డాలర్లు వస్తాయి నాకు, డాలర్స్ బ్లాక్ కలర్లో వచ్చాయి, దానికి మనం కొంత కెమికల్ వేస్తే అది వైట్ అయిపోయి డాలర్స్ అయిపోతాయి. ఒక సూట్ కేసులు వచ్చాయి, అవి నా కళ్ళ ముందు చేశాడు ఆయన, డాలర్స్గా ఓపెన్ అయిపోయినాయి. బ్లాక్ పేపర్ ఉండే, బ్లాక్ పేపర్ని వెంటనే దాన్ని కెమికల్తో రుద్దాడు, డాలర్ అయింది. ఆ డాలర్ తీసుకెళ్ళి బయట ప్రపంచంలో మేము దాన్ని చెల్లుబాటు మేమే చేసాం. నేనే ఉదాహరణ దానికి. ఒరే వాడు చేసింది $1 మాత్రమేరా, మిగతా పిచ్చికాయతలు అవన్నీ కూడా. ఇంకొంతమంది వచ్చేసి ఆయన ఆర్పీ పుల్లింగ్ తీసుకున్నాడు, 2 వ్యక్తుల మధ్య మీకు సీక్రెట్ స్వింగ్ ఆపరేషన్ అయింది, నేనే దొంగతాటుగా వీడియో తీశాను ఒకటి. 2 వ్యక్తులు డబ్బులు లెక్కెడుతుంటారు, కట్టలు కొత్త నోట్లు లెక్కెడుతుంటారు. ఆ కట్టలన్నీ కనబడుతుంది మనకి. ఆ కట్టలన్నీ కూడా తెల్ల కాగితాలు, పిచ్చి కాగితాలు, పైన మాత్రం 2-3 కట్టలు మాత్రం 500 నోట్లే ఉంటాయి. అవి చూసావా, అన్ని నోట్లు చూపించాడు ఆయన. డీలింగ్ జరుగుతుంది. బట్ ఆయనకి ఆ రైస్ పుల్లింగ్ తీసుకెళ్ళడానికి అర్జెంటుగా 15 lakhs కావాలంటే ఆయన అర్జెంటుగా యూఎస్కి వెళ్ళి రావాలట. వెళ్ళొచ్చిన తర్వాత డీల్ చేస్తా అంటున్నాడు. దానికోసం ఎవరైనా 15 lakhs ఇస్తే బాగుంటానగానే ఇక 5 కలిసి ఇద్దరు తలా 3 లక్షలు ఇచ్చేస్తారు, 15 లక్షలు అయిపోయి. అంతే సంగతులు, నమస్కారం. ఆడు పోయినాడు, అంతే సంగతులు. అమెరికా పోయిండో, ఆఫ్రికా పోయిండో, వాటిలో టాంజానియా పోయిండో, కెన్యా పోయిండో, అంతే సంగతులు. వాడికి మళ్ళీ రాడు, వెనక్కి రాడు. ఈ 15 లక్షలు వాడు ఆ వీడియో పంపిస్తూనే ఉంటాడు, వస్తుంది వస్తుంది వస్తుంది, ఆ వీడియో చూసుకుంటూ మురిసిపోదాం మనం. ఈ 15 lakhsకి దాంట్లో వాడు 150 కోట్లు, అందులో 20 కోట్లు మీదే, 5 కోట్లు మీదే. మీరందరూ పంచుకోండి, 20 కోట్లు ఇస్తాం, మీ అందరూ ఏమైనా పంచుకోండి, మమ్మల్ని అడగొద్దు మళ్ళీ. బట్ మాత్రం 2% కమిషన్ ఇవ్వండి. న్యాయంగా మాట్లాడుతున్నారండి వాళ్ళు, ఎంత ధీమాగా మాట్లాడుతున్నారు. ఎందుకుంటుందమ్మా? అటువంటి వాడు దొరికిన వాడు ఆల్రెడీ అదృష్టవంతుడు అయిపోతాడు, మళ్ళీ వాడు మీతో డబ్బులు ఏం తీసుకుంటాడు, మీకు ఎందుకు అమ్ముతాడు ఆలోచించండి. కాబట్టి మన తొందరపాటుతనంతో చేసేటువంటి ఇవన్నీ కూడా జీవితాన్ని నాశనం చేస్తాయి. కొంతమంది అయితే దాని మీద బతుకుతానికి ఒక మాంత్రికుడు వచ్చేస్తాడు. నేను మాంత్రికుడిని, తాంత్రికుడిని, శక్తిమంతుడిని, నేను ఇప్పుడే మీకు 4 లెక్క బిందెలు తీశాను, నేను ప్రతి అమావాస్యకి 25,000 మందికి నేను అన్నదానం చేస్తున్నాను, 30,000 మందికి అన్నదానం చేస్తున్నాను, బంగారం పంచిపెట్టాను. ఎవరికి చెప్తున్నారు నువ్వు? అలా ఉన్నోడు టీవీల ముందు వచ్చేసి నీకు ప్రచారం చేసుకునే వ్యక్తి కాడు, ఉండడు, అలా ఉండడు. కాబట్టి ఇవన్నీ తీయడము అనేది కూడా దొరుకుతుండవచ్చు. ఇక్కడ అది అదృష్టం బాగుండి ఒక 100 గ్రాముల బంగారమో 50 గ్రాముల బంగారం దొరికి ఉండవచ్చు. అంతకు మించి దాన్ని పట్టుకొని నేను 50 కోట్లది 100 కోట్లు తీశానని చెప్పడం మాత్రం అబద్ధం. అది మీకు ఎట్టి పరిస్థితులు అది కుదరదు. దాని గురించి మీరు ఆలోచించకూడదు. అటువంటివన్నీ లేవు. ఉన్నా మన దాకా రావు. అది కేవలం 1000 కోట్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి అవన్నీ కూడా. అది 1000 కోట్ల వాళ్ళ దగ్గరికే. మనలాంటి సామాన్య తరగతి వాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళ దగ్గరికి అవి రావు. ఇది ఇంగిత జ్ఞానం, సిగ్గుశరం పెట్టుకుని ఆలోచించండి. డబ్బుల్ని అనవసరంగా వృధా చేయకండి. మనకి లలితా జ్యువెలర్స్ అని చెప్పాడు కదా, డబ్బులు ఊరికే రావని. అది గుర్తుపెట్టుకోండి, డబ్బులు ఊరికే రావు, కష్టపడితేనే వస్తాయి. మరి జాతకాలు చెప్తున్నావు కదా, జాతకాలు నీకేం చెప్తున్నా నేను? ఫలాని గురుబలం బాగా ఉంది, గురుబలం వల్ల నీకు అనుకూలం ఉంది, ఉద్యోగం చేయి, వ్యాపారం చేయి, ప్రారంభం చేయి, బాగుంటుంది. మళ్ళీ తీసుకుని నా జాతకాన్ని ముడిపెట్టకండి. నేను అప్పనంగా చెప్తున్నటువంటి ఏదో తూతూ మంత్రంగా చెప్తుంది కాదు. జ్యోతిష్యం అనేది సూచక శాస్త్రం. జ్యోతిష్యం అనేది పర్ఫెక్ట్గా సైన్స్తో ముడిపడి ఉంటుంది. ఎస్, నీకు ఇది ఈ సమయంలో నీకు అనుకూలంగా ఉంది, నువ్వు ప్రయత్నం చేయి, ఉద్యోగ ప్రయత్నం చేయి, పరీక్ష రాయి, వ్యాపారం మొదలుపెట్టు, ధైర్యంగా ముందుకెళ్ళు అని చెప్పగలిగేటువంటి శుభ సమయం. శుభగతులని, ఆ గ్రహగతులని నిర్ణయించుకొని వాటి ద్వారా మీకు చెప్పేటువంటి ఫలితాలు ఇవన్నీ కూడా. కాబట్టి అప్పనంగా ఎవరికి పడుకోమని చెప్పలేదు. విద్యలో పాస్ అవుతావు, పరీక్షలు అంటే అర్థం ఏమిటి? నువ్వు పరీక్ష రాస్తే పాస్ అవుతావు. ఆ సమయంలో నీ బుద్ధి వికాసం బాగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతావు. నీ యొక్క చైతన్యవంతమైన బుద్ధి వల్ల నీకు వ్యాపారంలో పెట్టుబడి పెడతావు. ఎక్కడ పెట్టాలి పెట్టుబడి, ఎవరితో ఉండాలనే విషయం నీకు బాగా ఉంటుంది. అక్కడ పెట్టుబడి పెడతావు. లక్కగా నువ్వు 10 లక్షలకి ఇంకో 20 లక్షలు సంపాదించుకొని హ్యాపీగా బిజినెస్ డెవలప్ చేసుకుంటావు. అది చెప్తుంది జ్యోతిశాస్త్రం. నీకు తీసుకెళ్లే డబ్బులన్నీ కూడా పడేయమని చెప్పలే. కాబట్టి ఆలోచన విధానం పెంచుకోండి.
జాగ్రత్తగా ఉండండి. ఇలా తప్పుడు వ్యక్తులతో చేయకండి. అలా అని చెప్పేసి భగవంతుడికి పరమశక్తివంతుడు ఆయన కొనే శక్తి మీకు ఎక్కడిదిరా? ఆయన షడ్గోపురాన్ని, తిరుమల వెంకన్న స్వామి షడ్గోపురాన్ని, ఆ తిరుమల వెంకన్న స్వామి నగలని, శ్రీశైలం మల్లన్న నగలని, బెజవాడ అమ్మవారి నగలని, వాటికి ఖరీదు కట్టేటువంటి శక్తి నీకు ఉందారా? అక్కడ అమ్మవారిని పట్టుకునే శక్తి మీకుందా? అసలు మాడి మసైపోతారు మీరు. ఆ శక్తి మాడి మసైపోతారు. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి, వేములవాడ రాజన్న, ఇవన్నీ కూడా మనకి శక్తివంతమైనవి. అంతెందుకు, జూబ్లీస్ పెద్దమ్మ తల్లి దగ్గర ఒకసారి దండం పెట్టుకో, తప్పకుండా నీకు అద్భుతమైనటువంటి శక్తియుక్తులు పెరుగుతాయి. అటువంటి పవర్ అక్కడ ఉంది. మరి పెద్దమ్మ తల్లి గ్రామదేవత లాంటిదే, కానీ శక్తివంతమైనటువంటి దేవత అమ్మవారు అక్కడ. ఇలా దేవుడి మహత్యం వేరు. మనం దేవుడి వస్తువులతో ఆర్పీలని, ఈపీలని మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. ఇలాంటి వాటివన్నీ కూడా మీకు సరిపడదు. అలాంటి వాటిని నమ్మకండి. ఇది మన యొక్క ఆస్ట్రో సిండికేట్ ద్వారా మన 10 మందికి ఇది మంచి చేసేటువంటి విషయం కాబట్టి ఇది 10 మందికి చేరవేయండి. అట్లా మూర్ఖంగా గుడ్డిగా నమ్మి ఉన్న డబ్బుల్ని అప్పుగా చేసి ఎవరి చేతులను ధారదత్తం చేయకండి. మీ జీవితాలు నాశనం చేసుకోకండి. దయచేసి నా మాట వినండి. అలాంటి జీవితాలు నా దగ్గరే, నా కళ్ళ ముందే నాశనమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. దాదాపు చాలామంది ఉన్నారు నా దగ్గర. అటువంటివి లేవు, ఉండవని గుర్తుపెట్టుకోండి. రైస్ పుల్లింగ్లు, యంత్రాలు, మంత్రాలు అటువంటివి లేవు. నీ వ్యాపారానికి అభివృద్ధి కావాలా? ఒక శ్రీచక్ర యంత్రాన్ని పూజ చేసి పెట్టుకో, ధనాకర్షణ పెరుగుతుంది. అంటే ఒక వ్యక్తి ఆకర్షించడా, ఈ షాప్లోకి వెళ్తే నాకు తప్పకుండా మంచి ధర దొరుకుతుంది, ఇందులో నేను కొంటాను, నాణ్యమైన వస్తుందని వాడికి బుద్ధి కలిగి మీ దగ్గరికి వస్తాడు. అది ఆకర్షణ యంత్రం. దేవుడిని తీసుకొచ్చేసి, దేవుడి గదిలోని తీసుకొచ్చేసి చోళ లాంటి గుడులు, అలాగే పాండ్యుల గుడులు, అల్లూరు సీతారామరాజు దేవాలయంలో గుడి, ఇటువంటివన్నీ కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదు. అవి సెట్ అవ్వదు. అలాంటి రెప్పులు, ఆర్పీలు అనేవి మనకి లేవు. ఆ విషయాన్ని గమనించుకొని జాగ్రత్తగా ఉంటారని భగవంతుడు ధ్యానం చేయండి, లక్ష్మీదేవిని ఆరాధన చేయండి, యంత్రానికి పూజ చేయండి, త్రిచక్రానికి పూజ చేయండి. తప్పకుండా అంటే మనకు శక్తి ప్రజ్వలింపబడుతుంది, అభివృద్ధి అవుతుంది. ఆ శబ్దానికి బలం బాగా ఉంటుంది. ఆ శబ్దం వల్ల మనలో చైతన్య స్థితి కలుగుతుంది. ఒక యంత్రం పెట్టుకోవడం వల్ల ఆకర్షణ కలుగుతుంది, వ్యాపార వృద్ధి కలుగుతుంది, ఇంటికి వృద్ధి కలుగుతుంది, మంచి వికర్షణాన్ని దూరం చేస్తుంది, అంటే నెగిటివ్ ఎనర్జీ దూరం చేస్తుంది. ఇది తప్ప అనవసరంగా ఇటువంటి రిప్పులకి, ఆర్పీలకి, పుల్లింగ్లకి మన డబ్బుని, సమయాన్ని వృధా చేసుకొని మీరు నాశనం అవ్వద్దు అనేటువంటి సంకల్పంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఇది నచ్చితే దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.